హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మేము మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య గారి ఫ్యామిలీ, మా నాన్నగారు, మేము అందరం కలిసి సరదాగా భోగి రోజు పొద్దున్న మారేడుమిల్లి వెళ్దాం అనుకున్నామండి. సో అందరూ రెడీ అయ్యాము. మార్నింగే బయలుదేరిపోదాం అనుకున్నాము. బట్ భోగి మంటలు, భోగి స్నానాలు అన్నీ అయ్యేటప్పటికి మనకి 10:15 అయింది. మేము 10:30కి బయలుదేరామండి. ఇంట్లో అందరూ రెడీ అయిపోయాము. అక్కడ సరదాగా నైట్ స్టే ఉందాము అనుకుని 10:30 ఆ టైంకి బయలుదేరామండి. సో 2 కారుల్లో బయలుదేరాము. మార్నింగే లేచి ఫస్ట్ భోగి మంటల దగ్గరికి వచ్చి భోగి మంటలు అవి చూసుకుని భోగి స్నానాలు అవి చేసి బ్రేక్ఫాస్ట్ అయ్యి బయలుదేరేటప్పటికి మాకు 10:30 అయింది. ఇగోండి ఇక్కడే భోగి మంట వేసాము. ఇది నాన్నగారు వాళ్ళ ఇల్లు రాజమండ్రిలో. అత్తయ్య గారు ఇంకొకసారి సరదాగా భోగి మంట దగ్గరికి వెళ్దామని చెప్పేసి భోగి మంట దగ్గరికి వచ్చారు. సో మేము మా ప్రయాణం మొదలవుతున్న మారేడుమిల్లికి. ఇదే మా గ్రూప్, మేమందరూ కలిసి బయలుదేరాము మారేడుమిల్లికి. సో మారేడుమిల్లికి ఎలా వెళ్ళాలి అంటే కనుక మనకి మారేడుమిల్లి రాజమండ్రి నుంచి 3 అవర్స్ పడుతుందండి. కార్లో వెళ్తే కనుక చాలా బాగుంటుంది. సో దూరం నుంచి వచ్చేవాళ్ళు మార్నింగ్కి వెళ్ళా రాజమండ్రి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరు మార్నింగ్కి రాజమండ్రి వచ్చేస్తే మనకి రాజమండ్రి నుంచి కార్ రెంటల్స్ ఉంటాయి. మీకు పెర్ డేకి అయితే 3000 అలా తీసుకుంటారు సీజన్ బట్టి. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్తూ ఆన్ ద వేలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూపించి మళ్ళీ రాజమండ్రిలో డ్రాప్ చేస్తారు. లేదు మీరు ఆ రోజు నైట్ స్టే సరదాగా మారేడుమిల్లిలో ఉండాలి అనుకుంటే కనుక మీకు నెక్స్ట్ డే కూడా అదే కారు ఉండాలి అంటే 6000 చేంజ్ అలా ఉంటుందండి. మారేడుమిల్లిలో మనకి రిసార్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫ్యామిలీస్కి ఉంటాయి, మన ఫ్రెండ్స్తో అబ్బాయిలు వెళ్తే వేరేలా కూడా ఉంటాయి. మీకు బడ్జెట్లో వస్తే లాడ్జెస్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే ఫ్యామిలీస్తో రిసార్ట్స్ తీసుకోవాలి అంటే మనకి మంచి రిసార్ట్స్ 3000 నుంచి 10,000 దాకా ఉంటుంది. మేము నైట్ స్టే ఉందాం అనుకున్నాం కానీ ముందుకే ఏం బుక్ చేసుకోలే కదా, పండగ సీజన్ హాలిడేస్ వల్ల మాకు అక్కడైతే రూమ్ అయితే ఏం దొరకలేదు. మీరు మారేడుమిల్లిలో నైట్ స్టే ఉంటే కనుక చాలా బాగుంటుంది. నైట్ మనకి హోటల్ వాళ్ళు ఫైర్ క్యాంపెయిన్ అవి వేస్తారు రిసార్ట్స్లో తీసుకుంటే. అదే కొంచెం మామూలు హోటల్స్లో ఉంటే కనుక వాళ్ళే అక్కడ మనకి కర్రలు అవి అమ్ముతూ ఉంటారు. మనం డబ్బులు ఇచ్చి కర్రలు అవి తీసుకుని సరదాగా ఫైర్ క్యాంపెయినింగ్ అది వేసుకోవచ్చు. మనకి మారేడుమిల్లి నుంచి గుడిసె అని చెప్పి వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి. నేను దాని గురించి చూపిస్తాను మీకు. ఆ గుడిసె పాయింట్లో ఉండాలి, అక్కడికి వెళ్ళి చూడాలి అనుకుంటే కనుక నైట్ స్టే కంపల్సరీగా అక్కడ ఉండాలి. లేదు బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక మారేడుమిల్లి మీకు రాజమండ్రి నుంచి భద్రాచలానికి బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే కనుక మీరు మారేడుమిల్లిలో దిగచ్చు. లేదు వన్ సైడ్ మీరు కార్లో వెళ్ళి నెక్స్ట్ సైడ్ మీరు బస్సులో రావాలి అనుకుంటే మీరు 3000 రూపీస్ పే చేసుకుని వన్ సైడ్ కార్లో వెళ్ళి అక్కడ సైట్ సీయింగ్ అవి చూసుకుని రిసార్ట్స్లో ఉండి నెక్స్ట్ డే బస్సులో రావచ్చు. మనకి అక్కడి నుంచి భద్రాచలం అయితే చాలా దగ్గరండి. మీరు ఫస్ట్ హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తే కనుక భద్రాచలం టెంపుల్ అది చూసుకుని నెక్స్ట్ మారేడుమిల్లి వచ్చి మారేడుమిల్లి నుంచి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి మీరు డెస్టినేషన్కి వెళ్ళొచ్చు. సరదాగా కాసేపు కార్ ఆపేవారు ఇక్కడ. అప్పటిదాకా డ్రైవ్ చేసి ఉన్నారు కదా, కొంచెం వ్యూస్ అవి బాగున్నాయని చెప్పి కార్ సైడ్ కాపి పిక్స్ అవి తీసుకున్నాము. మీకు వెళ్ళే దారిలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వస్తుంది. అది చాలా బాగుంటుందండి. బట్ 70 స్టెప్స్ ఎక్కాలి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఈ మారేడుమిల్లి రూట్ అంతా ఇలాగా చిన్న ఘాట్ రోడ్ అండి. అటు ఇటు చక్కగా పచ్చగా అడవిలు అవి ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూస్. నెమ్మదిగా అలా డ్రైవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ పిక్స్ తీసుకుంటూ వెళ్ళడమే. వాటర్ ఫాల్స్ అవి కూడా ఉంటాయి, బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఇది వుడ్స్ రిసార్ట్స్ అండి. కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు అంటే కనుక ఇందులో ప్రిఫర్ చేయండి. ఇది మనకి 9300 ఉంటుంది రూమ్స్. ఇందులో అవుట్ సైడ్ ఫుడ్ ఏమీ అలౌడ్ ఉండదు, లోపలే అన్నీ వాళ్ళే పెడతారు. ఇది కూడా ఆ రోజు ఖాళీ లేదంటే మారేడుమిల్లి ఎంత రష్గా ఉందో చూడండి. అండ్ మెయిన్ వచ్చి ఇక్కడ ఫుడ్ అండి. ప్యూర్ వెజిటేరియన్స్కి అయితే కొంచెం ప్రాబ్లం అనే చెప్పచ్చు.
నాన్ వెజ్ వాళ్ళకైతే పండగని చెప్పచ్చు. ఇది బొంగు చికెన్ ఇక్కడ మనకి ఫేమస్. ఆ బ్యాంబూ ఉంది కదా, దాన్ని బొంగు అంటారు. దాంట్లో మ్యారినేట్ చేసిన రైస్, నాన్ వెజ్ అంతా కలిపేసి అందులో పెట్టి దాన్ని ఆ మంటలో పెట్టి అలా కాలుస్తారు. చూసారు కదా, అవన్నీ ఆర్డర్స్ మాట. అసలు హోటల్స్ అనేవి ఖాళీ లేవు. ఇది కొత్తగా కట్టారు బ్యాంబూ రెస్టారెంట్ అని చెప్పి. ఇది ఒకటి బాగుంది, మనకు ఊరంతటికి బాగా ఏసీ ఉంది, సర్వీస్ ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ తిందామని వెళ్ళాము, బట్ చాలాసేపు వెయిట్ చేసాం. కానీ వాళ్ళు చెప్పారు ఎక్కడ ఖాళీ అయ్యేటట్లేదు, ఈ ఆర్డర్స్ అన్నీ దానికే అని చెప్పి. వెజ్ వాళ్ళకి ఏంటంటే పన్నీర్ బిర్యానీ ఉంటుంది, అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ బొంగులోనే తయారు చేస్తారు. నా సజెషన్ ఏంటంటే రాజమండ్రి, కాకినాడ దగ్గర నుంచి పెద్దవాళ్ళతో వెళ్తే కనుక మీరు ఇంట్లోంచి ఏదైనా ప్యాక్ చేసుకుని వెళ్తే వాళ్ళు తినడానికి బాగుంటుంది. లేదు ఈ ఫ్లేవర్ తినగలరు అంటే కనుక పర్వాలేదు. ఈ పన్నీర్ బిర్యానీ కూడా పన్నీర్ మ్యారినేట్ చేసేసి రైస్ కలిపి కొంచెం వాటర్ వేసి ఇందులోనే కుక్ చేస్తారు. అంటే ఒకసారి కుక్ చేసినవి మళ్ళీసారి ఇంకొకసారి యూజ్ చేయర్లేండి, పడేస్తారు. సో ఈ రెస్టారెంట్ ఏంటంటే ఏసీ రెస్టారెంట్, బాగుంది ఇక్కడ ఫ్యామిలీస్ అది తినడానికి సర్వీస్కి. బట్ ఖాళీ అయితే అస్సలు లేదండి. అసలు మేము ఒక 30-40 మినిట్స్ వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఇంకా లంచ్ టైం అవుతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అని చెప్పి పక్కనే వేరే హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో వాళ్ళు ఏంటంటే ఒక బిర్యానీ ఇద్దరికి సరిపోతుంది అంటారండి. లేదు, మేము 2 బిర్యానీ తీసుకుంటే మేము ఏకంగా 8 మెంబర్స్ తిన్నాము, ఇంకా మిగిలింది. సో పోర్షన్ వాళ్ళు చెప్పిన మాట వినకుండా మీరు ఫస్ట్ ఏదైనా ఒకటి చెప్పుకుని నెక్స్ట్ కావాలి అంటే నెక్స్ట్ ఆర్డర్ చెప్పుకోవచ్చు. ఈ బిర్యానీ ఏంటంటే వాళ్ళ బొంగులో వండేసి ఒక పెద్ద గిన్నెలో వేసేసి తీసుకొచ్చి మనకు సర్వ్ చేసేస్తారు. పాపం తెలియక వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో ఆర్డర్ చేసుకుని చాలామంది చాలా మిగిలిపోయి వాళ్ళు రిటర్న్ తీసుకోమన్నా తీసుకోరు కూడాను. సో దానికోసం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కాకుండా మీరు ఒకటి ఆర్డర్ ఇచ్చుకుని తినగలిగితే నెక్స్ట్ ఆర్డర్ చెప్పుకోండి, నా సజెషన్. ఫుడ్ వచ్చే లోపల పిక్స్ దిగుతున్నారు మా అత్తయ్య గారు, వాళ్ళ వదిన గారు. పిల్లలందరం ఒక సైడ్ కూర్చున్నాము, పెద్దవాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నారు. మా మావయ్య గారు, నాన్నగారు, సో బాబాయ్ గారు, వంశీ. సో ఫుడ్ అయితే తిన్నాము, పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. కాసేపు అలా ముందరికి వెళ్ళి నెక్స్ట్ అక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి ముందరికి. ఇంకా టైం అప్పటికి 2 అలాగే అయింది. 4 కల్లా రిటర్న్ అవుదాము, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం అలాగా ముందరికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక అరకు కాఫీ అని వస్తుందండి. అది బర్డ్స్ నెస్ట్ రిసార్ట్స్ వాళ్ళది. నేను అక్కడ టారిఫ్ పెట్టాను, ఎవరికైనా కావాలంటే చూడండి. వాళ్ళదే రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్లో లోకల్ ప్రోడక్ట్స్, తేనె, కొన్ని ఆయుర్వేదం మూలికలు, త్రిఫల చూర్ణం అని చెప్పి అవి అమ్ముతున్నారు. ఈ రిసార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి మనకి నేను టారిఫ్ పెట్టాను కదా చూడండి. ఒక మంచిగా పికాక్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి. చాలామంది నైట్ స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఈవినింగ్ దాకా చూసి ఆ రోజు నైట్ అక్కడ ఉంది క్యాంపెయినింగ్, ఫైర్ క్యాంపెయినింగ్, అది బాగుంటుంది. నెక్స్ట్ డే చాలామంది గుడిసె చూడడానికి వెళ్తున్నారు. గుడిసె అనేది ఏంటి అంటే కనుక అది ఒక సన్ రైజ్ పాయింట్ అండి. మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్తారు. మన వెహికల్స్లో వెళ్ళడానికి అవ్వదు. ఆ గుడిసె వాళ్ళ జీప్ ఉంటుంది, అక్కడ మీకు ప్యాకేజెస్ ఉంటాయి, అది బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇది ఐ లవ్ మారేడుమిల్లి. సరదాగా అందరం ఇక్కడ కాసేపు ఫొటోస్ దిగాము. మీరు ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి అని ట్రై చేయొద్దు. ట్రై చేసినా చాలామంది వెనక్కి వచ్చేస్తున్నారు అక్కడ వెళ్ళలేక. వాళ్ళ వెహికల్స్లో వెళ్ళడానికి అయితే మీకు బాగుంటుంది, కరెక్ట్గా తీసుకువెళ్తారు. చెక్ పాయింట్ నుంచి మళ్ళీ మీకు ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే వ్యూ బాగుంటుంది. ఇదేనండి గుడిసె వ్యూ పాయింట్. మనకి మార్నింగ్ 5:45 కల్లా అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు చూడడానికి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళని అయితే తీసుకువెళ్ళద్దు, ఎందుకంటే వాళ్ళు నడవలేరు, అక్కడి నుంచి బాగా నడవాలి. పిల్లలతో కూడా కొంచెం మీరే ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇదేనండి మారేడుమిల్లి అందాలు. సో అందరూ సరదాగా వెళ్ళి ఒక 1-2 డేస్ ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది ప్రకృతి అందాల మధ్యలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.